హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో ఇలాగా స్టవ్ మొత్తం అన్నీ పెట్టామంటే ఒక తెలియని హ్యాపీనెస్ వస్తది నాకైతే. అంటే మనం బోలెడన్ని వండుతున్నాము, అందరూ తింటారు అని ఒక హ్యాపీనెస్ అన్నమాట. సో మీలో ఎవరికైనా అలా అనిపిస్తదా? సో ఈ స్టవ్ గురించి ఇప్పటికీ చాలా మంది అడుగుతున్నారు. సో బాగుంది. నేను తీసుకొని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతున్నట్టుంది కదా! ఇప్పటికైతే కంప్లెయింట్స్ ఏంటి లేవు. చాలా చాలా కంఫర్టబుల్. మెయిన్ ఏంటంటే మనం 4 బర్నర్ తీసుకోవాలనుకున్నప్పుడు మనకి స్క్వేర్ లాగా వస్తాయి కదా ఎక్కువ మోడల్స్. అలా చేసినప్పుడు మన కౌంటర్ టాప్ అంత స్పేషియస్‌గా లేదనుకోండి, మనకి గరిటె పెట్టుకోవడానికో, గిన్నె పెట్టుకోవడానికో అవ్వదన్నమాట. సో ఈ మోడల్‌లోని రెక్టాంగిల్‌లో ఉంటది కదా! అందుకని మనకి కొంచెం ముందుకు ఒక గిన్నె పెట్టుకోవడానికో, పిల్లలు లాక్కుండా ఉండడానికో బావుంటది. సో అదొక్కటి నాకు నచ్చి ఈ మోడల్ తీసుకున్నా. సో ఇప్పటికైతే కంప్లెయింట్స్ అయితే ఏంటి లేవు. నేనైతే అగ్రోమెక్‌లో తీసుకున్నాను. ఆహ్, అమెజాన్‌లో కూడా అవైలబిలిటీలో ఉంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. అండ్ ఇప్పుడొచ్చేస్తే అన్నం అయిపోయింది. ఆహ్, ఇంకా ఫ్రైడ్ రైస్ చేస్తున్నానన్నమాట ఇప్పుడు. సింపుల్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అంతే. దానికోసం కడాయి పెట్టుకున్నా. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జింజర్ గార్లిక్, ఆనియన్ ఫ్రై చేసేస్తున్నాను. జింజర్ గార్లిక్ కొంచెం బాగా ఫ్రై అయితే వాళ్ళు తిన్నప్పుడు పిల్లలు వాళ్ళకి అంత బిజారు అనిపించదన్నమాట. సో క్యారెట్, కార్న్, కాలీఫ్లవర్ అండ్ క్యాప్సికమ్ వేసాను. అన్ని కలర్స్ ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్ ఉంటది కదా! సో తింటారా తినరా అని పక్కన పెడితే వండినప్పుడు చూసినప్పుడు అయితే అనిపిస్తది. అన్వి అయితే అందులో క్యారెట్లు అన్నీ తీసి పక్కన పెడతది. మళ్ళీ అరిస్తే అప్పుడు తింటదనమాట. అండ్ ఇంకో వైపు సేమియా పాయసం చేస్తున్నాను ఊరికనే. ఇంకా సేమియా పులిహోర కూడా చేశా. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం మీడియం టు హై ఫ్లేమ్‌లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్‌కి ఎప్పుడైనా బాగా కుక్ అయిపోకుండా వెజిటబుల్స్ కొంచెం క్రంచ్ ఉంటేనే బావుంటుంది. అందులో కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ ఎక్కువ తాంజాం ఏం లేదు. చాలా బేసిక్ రెసిపీ అన్నమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత రైస్ ఏసేస్తాము. తర్వాత అందులో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్, ఈ వెజిటబుల్స్‌లో వెనిగర్ ఇంకా సోయాబీన్ సాస్ కొంచెం వేస్తాం అంతే. ఇంకా మీరందరూ ఏం చేశారు ఈరోజు లంచ్‌కి అనేది చెప్పండి. ఇంకా రేపు, ఎల్లుండి 2 రోజులు సెలవొస్తదంటే నాకు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. మార్నింగ్ లెగక్కర్లేదు యాహూ! అని చెప్పి. సో మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందా? సో బోనాలు మీలో ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు అనేది షేర్ చేయండి. సో బోనాల కోసమే కదా మండే హాలిడే. సో సండే, మండే 2 రోజులొచ్చింది. ఇప్పుడైతే మా పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. పిల్లలు కాదు పిల్ల. అన్వికైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి. మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయా? ఆ సోయాబీన్ సాస్ చూపించాను కదా! అలాగా చిన్న ప్యాకెట్స్ వస్తున్నాయన్నమాట. నాకు నచ్చింది. ఎందుకంటే బాటిల్స్ తీసుకుంటే మనకి సోయాబీన్ సాస్ ఎక్కువ వాడం కదా! ఎప్పుడో వాడతాము. నాకైతే ఒక 6 నెలల సంవత్సరానికి ఒకటైతే పెద్ద మాట. అప్పుడు ఇంక చిరాకొచ్చి పడేయాలి కానీ అది అవ్వదు. అంత కొంచెం క్వాంటిటీస్ వాడినప్పుడు బాటిల్స్ వేస్ట్. ఇలాంటి చిన్న ప్యాక్ వస్తే అనిపించింది నాకు. సో అదే తీసుకున్నాను. చాలా తక్కువ వాడతాను. ఎందులో ఎయ్యాలో అర్థమే అవ్వదసలు. ఎందుకంటే చైనీస్ పెద్ద ఎక్కువ ఏం చేయం కదా! అందుకని చెప్పి. సో రైస్ వేస్తాను. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేస్తాను. అయిపోయింది. ఇందులో కొంచెం అజినోమోటో ఉంటది కదా! అదేస్తే చాలా చాలా యమ్మీ అయిపోద్ది. కానీ మంచిది కాదు కదా అని చెప్పి ఇంకా బస్ స్నాక్ కోసం అని చెప్పి ఈ ఫూల్ మకానా, క్యారమెల్ ఫూల్ మకానా ఉంటది కదా! అది చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్యాకెట్ వైజాగ్ నుంచి మమ్మీ వాళ్ళు తీసుకొచ్చినట్టున్నారు. అది ఎప్పటినుంచో ఉండిపోయింది. ఈ ఫూల్ మకానా చూడ్డానికి, తినడానికి అంటే పెద్దగా ఉంటది కదా! స్పేస్ ఎక్కువ తీసుకుంటది. దీన్ని పౌడర్ చేసి డబ్బాలో ఏసేద్దామా? అప్పుడు వైభవ్ నాన్న కుక్కూర చేసినప్పుడు ఎందులోనైనా ఎయడానికి బావుంటది అనుకుంటున్నా. సో అందుకని చెప్పి వీటిల్ని కొంచెం ఫ్రై చేయాలి. ఎప్పుడైనా ఫూల్ మకానా ఒక 4, 5 అయినా మనం ఓపెన్ చేసి చూడాలి. ఎందుకంటే లోపల చిన్న పురుగులుంటాయి. కొంచెం ర్యాండమ్‌గా చెక్ చేసి బావున్నాయి, ఎక్స్‌పైరీ డేట్ ఏం దగ్గరికి రాలేదు అనుకుంటే మనం ఇలా చేసేసుకోవచ్చు. మరీ చిన్న పిల్లలనుకోండి మంత్స్ బేబీస్‌కి పెట్టేటప్పుడైతే ఇవి కూడా మనం బ్రేక్ చేసి ఇవ్వాలి. చాలా చాలా హెల్తీ అంటారు ఈ ఫుల్ మకానా. ముందు చిన్నప్పుడైతే అసలు తెలీదు కానీ ఇప్పుడైతే కొంచెం తెలుస్తుంది. సో దీన్ని ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేద్దాము. నా మిగిలిన పనులు చేసుకుంటూ ఉంటాను. ఈ లోపల ఇది అవుతూ ఉంటది. ఇది రొటిసరీ మోడ్‌లో పెడతానన్నమాట. అంటే అది తిరుగుతూ ఉంటది. సో దట్ మనం స్టవ్ మీద ఎలా అయితే కలిపి ఫ్రై చేసుకుంటామో సో ఇంచుమించు అలాగే అవుద్ది. ఇది అగారో ఎయిర్ ఫ్రైయర్ చాలా సార్లు చూపించాను. సో రెగ్యులర్‌గా వాడుతూ ఉన్నాను. ప్రస్తుతానికి ఉంది కదా! వాడకుండా ఎందుకు ఉంచడం అని చెప్పి గుర్తు పెట్టుకొని మరీ యూజ్ చేస్తున్నానన్నమాట.
సో దీన్ని జాగ్రత్తగా మనం పెట్టేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన టెంపరేచర్లో పెట్టుకోవడమే. మనకి అది రొటేట్ అవ్వాలి అనుకుంటే మనం రోటేసరీ మోడ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఆన్ చేసేద్దాం. అయితే ఒక 7-8 మినిట్స్లో ఎంత మంచిగా వేడవుతుందో అసలు, చాలా యూస్ఫుల్ చెప్పాలంటే. స్టవ్ మీద పెట్టుకున్న ఇంచుమించు సేమ్ పని అవుతుంది. నథింగ్ లైక్ ఏంటో స్పెషల్గా ఏం చేయదు, కానీ మన పని తగ్గిస్తుంది అంతే. సో రోటిసరీలో పెట్టేసుకొని ఇది తిరుగుతూ ఫ్రై అయిపోద్ది. ఈ లోపల మనం మిగిలిన పని చేసుకుందాం. ఇది 175 degrees అలా పెట్టుకున్నాను. సో లో ఫ్లేమ్లో అయినట్టు అవుద్ది కదా అని చెప్పి. సో ఇందాక చూపించాను కదా, ఇలా చేసినప్పుడు బ్రేక్ అవ్వలేదు. ఇప్పుడు చూసారు ఎంత బాగా క్రంచీగా బ్రేక్ అయిపోయిందో. సో దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బాగా ఫ్రై అయిపోయిందని. సో బెల్లం కొంచెం నెయ్యిలో వేపేసి అదే పాకం పట్టేసి అందులో ఈ ఫుల్ మకానా వేస్తాను. సో ఇవి చాలా బాగుంటాయి, పాప్కార్న్ లాగా. పాప్కార్న్ కన్నా బాగుంటాయి అండ్ ఇంకొంచెం హెల్దీ కూడా. సో బస్లో తినడానికి వాటికి బాగుంటుంది, పిల్లలకి బాక్స్లో ఇవ్వడానికి. సో ఈ సింపుల్ రెసిపీ అది కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేస్తే అన్వి స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఏమైనా చేద్దామని చెప్పి ఈరోజు చేస్తున్నాను. పావ్ బజ్జీ చేసిన చాలా రోజుల తర్వాత ఎంత హ్యాపీ అయిపోయిందో, బాగా అనిపించింది. మనం హ్యాపీ అయిపోతే సో రకరకాలు కొంచెం ఓపిక చేసుకొని, వీడు కిచెన్లో అసలు రానివ్వడు, ఏం చేయనివ్వడు అనమాట. అందుకని నాకు కుదరట్లేదు. ఏవేవో చేద్దాం అనుకుంటున్నాను అండ్ అన్ని మర్చిపోతున్నాను ఈ మధ్యన. నాకు సర్జరీ అయినప్పటి నుంచి నేను చిన్న విషయాలు అన్నమాట, లైక్ స్టవ్ మీద ఏమైనా ఆన్ చేసి ఉంచాను, టీ పెట్టాను, అలాంటివి ఎక్కువ మర్చిపోతున్నాను. అది ఎనస్థీషియా వల్ల అని నేను అనుకుంటున్నాను. మరి ఫోన్ ఎక్కువ చూడడం వల్ల ఏమో అని కూడా డౌటే. కానీ ఏదో చెయ్యాలి దాని గురించి, లైక్ బాడీ డీటాక్స్ అనో లేకపోతే కొంచెం ఫోన్ తగ్గించడము, ఏదో ఒకటి చేసి నా ఈ అన్నీ మర్చిపోతుండడానికి రీజన్ ఏంటో కనిపెట్టాలి. సో నేను విజిబుల్గా అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట అన్నీ మర్చిపోతున్న విషయం. సో అంత మంచిది కాదు కదా, అందుకని దాని గురించి చూసిన. సో నాకైతే డెలివరీ అయినప్పుడు కూడా నాకు కొన్ని రోజులు కొన్ని మంత్స్ అలానే అనిపించింది. సో నాకు ఎనస్థీషియా 2 times ఈసారి ఫుల్ బాడీకి ఇచ్చారు కదా, అందుకు సైడ్ ఎఫెక్ట్ ఏమో అని అనుకుంటున్నాను, నాట్ ష్యూర్. సో మీ ఎవరికైనా ఐడియా ఉంటే తప్పకుండా చెప్పండి. చాలా చిన్న విషయాలు మర్చిపోతున్నాను అనమాట. సో చూద్దాం ఏంటో దాని సంగతి. మీ ఎవరికైనా ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. అండ్ మన పావు బాజీ విషయానికి వచ్చేస్తే ప్రెషర్ కుక్కర్లో చేసుకునే సింపుల్ అండ్ హెల్దీ పావు బాజీ. మరి ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే బటర్ కొంచెం తగ్గించండి. బట్ ఇంత ఎక్కువ క్వాంటిటీకి బటర్ ఎక్కువలా కనిపించినా అంత ఎక్కువేం కాదు. సో దానికోసం కొంచెం బోల్డ్ అంత బటర్ వేసుకోవాలి, కొంచెం బోల్డ్ అంత అంట చూడండి నేను. సో వేసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి, ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ వేసేసుకోవాలి. తర్వాత ఈ టమాటోస్ మగ్గుతాయి కదా, ఇప్పుడు పావ్ బాజీ మసాలా వేసేసుకోవాలన్నమాట. తర్వాత మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి. మెయిన్గా మనకి క్యారెట్ ఇంకా పొటాటో, బీట్రూట్ ఉంటే కలర్ బాగుంటుంది. అంత రెడ్గా వద్దు అనుకుంటే బీట్రూట్ స్కిప్ చేయొచ్చు. బట్ బయట దొరికినట్టు కూడా కావాలనుకుంటే చిన్న బీట్రూట్ ముక్క వేస్తే బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కదా. సో నేనైతే క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్ వేసాను. ఇంకా కొంచెం కారం, కొంచెం పసుపు కూడా వేసేద్దాం. బాగా మిక్స్ చేసేసుకోవాలి. పొటాటోస్ వేయాలి, ఆ విషయం మర్చిపోయాను. కుక్కర్ పెట్టిన తర్వాత వీడియో ఆఫ్ చేసాక గుర్తొచ్చింది, అప్పుడు మళ్ళీ కుక్కర్ తీసి పొటాటోస్ కూడా వేసేసుకున్నాను. పొటాటోస్ వేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే అందులో స్టార్చ్ ఉంటుంది కదా, మనకి థిక్నెస్కి కన్సిస్టెన్సీకి కరెక్ట్గా ఉంటుంది. పొటాటో వేయకపోతే మళ్ళీ నాకు నీకు గొడవైంది అన్నట్టు అన్ని వేరేగా ఉంటాయి. పొటాటో వేస్తే ఏంటంటే అన్ని కొంచెం మిక్స్ అయ్యి బాజీలాగా అవుద్ది అన్నమాట. మీ సండే ప్లాన్స్ ఏంటి? ఈ వర్షం కొంచెం తగ్గింది మాకైతే, సాటర్డే ఫ్రైడేకి కొంచెం తగ్గింది. సాటర్డే పొద్దున్నకి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కానీ ఫ్రైడే తగ్గింది. సో ఈ సండే కొంచెం వర్షాలు పోయి ఎండ వస్తే బట్టలన్నీ ఆరబెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఒక 3 విజిల్స్ అయిన తర్వాత ఆఫ్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత ఇలా పావు బాజీ మ్యాషర్ ఉంటుంది కదా, దీంతో మంచిగా మ్యాష్ చేసేస్తే బాజీ అనేది రెడీ అయిపోద్ది. ఇంకొంచెం స్పైసీగా అనిపిస్తుందేమో అన్వికి అని చెప్పి నేను ఇందులో ఇంకొంచెం బటర్ ఇంకా ఒక చీజ్ స్లైస్ వేసాను, అది ఆప్షనల్, కానీ వేస్తే కొంచెం క్రీమీగా ఉండి బాగుంటుంది. ఇంత బటర్లు నార్మల్గా అయితే వేయను, కానీ ఈరోజు కొంచెం అన్వికి హ్యాపీ చేద్దాం, యమ్మీగా చేద్దాం. బయట తినేస్తుంది, నేను చేస్తే తినట్లేదు అనమాట. నాకు ఒక పాయింట్ తర్వాత డౌట్ వచ్చింది, నువ్వు అంత చిరాగ్గా అంత చెత్తలా వండుతావా ఏంటి అని డౌట్ వచ్చింది కూడా. తర్వాత అది ఒక ఫేస్లే అన్నట్టు ఊరుకున్నా. అందుకని తను హ్యాపీ చేయడానికి అని చెప్పి నేను కొంచెం ఇవన్నీ వేస్తున్నాను. ఈ బటర్ అండ్ చీజ్ మనం హెల్త్ కాన్షియస్ బట్టి
చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా పావ్ బాజీ చేస్తే తప్పకుండా చెప్పండి. ఇప్పుడు మంచి మంచి వెజిటబుల్స్ అన్నీ వస్తున్నాయి కదా, సో ఇవి చేసుకుంటే వాళ్ళకి తెలియకుండా కొంచెం వెజిటబుల్స్ అయితే వాళ్ళలోకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇంకా పావు కూడా తెప్పించాను. అవి ఏమో వీటిది ఇంకా నార్మల్ది 2 తెప్పించాను. వీటిది తినవే అంటే దాని ఎక్స్ప్రెషన్ చూస్తారు అసలు, ఏకంగా దానికి వామిటింగ్ వచ్చినంత ఎక్స్ప్రెషన్ పెట్టింది. సరేలే అని చెప్పి మళ్ళీ నార్మల్దే ఫ్రై చేసేస్తున్నా. సో ఇవి కూడా కొంచెం బటర్ వేసి, ఇంకా కావాలి అనుకుంటే ఆ బాజీ మసాలా ఉంది కదా, అది వేసి కొంచెం మనం ఫ్రై చేసుకుంటే బయట దొరికినలాగా ఉంటుంది. బట్ నేను ఇక్కడ వైబు తింటాడేమో మళ్ళీ అడిగినప్పుడు ఇవ్వడానికి బాగుంటుంది అని చెప్పి ఇలా కొంచెం బటర్ వేసేసి ఫ్రై చేసేస్తున్నాను. అంతే. తర్వాత ఆనియన్స్ ఇంకా లెమన్తోని సర్వ్ చేసేసుకుంటే సింపుల్ అండ్ డెలిషియస్ పావ్ బాజీ రెడీ. చాలా క్విక్గా అయిపోద్ది. అండర్ 20 to 30 మినిట్స్లో మనకి రెడీ అయిపోద్ది అండ్ హెల్దీ అండ్ యమ్మీ. సో ఇలా ఇచ్చేసాను. తను సూపర్ హ్యాపీ అయిపోయింది. మేము కూడా మంచిగా తినేసాము. సో అదన్నమాట ఈరోజుకి వీడియో. హ్యాపీ వీకెండ్, స్టే హ్యాపీ, స్టే సేఫ్. బోనాలు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరికీ కూడా బాగా సెలబ్రేట్ చేసుకోండి. మా గురించి కూడా దండం పెట్టుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.